మాలాంటి ఉద్యమకారులకు, అమరుల కుటుంబాలకు, అమరుల ఆత్మ క్షోభించేటట్టుగా నువ్వు చేసినావు. నువ్వు అంటున్నావు కాంగ్రెస్ కు సేవలు చేసిందని అంటున్నావు. కాంగ్రెస్ కు సేవలు చేస్తే నీ గాంధీ భవన్ లో పెట్టుకోవా విగ్రహాలు, లేకపోతే నీ ఇంట్లో పెట్టుకో విగ్రహం. నీ ఇంట్లో పెట్టుకొని చుట్టూ పొద్దున్న లేస్తే ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి, తర్వాత రోషా ఇటువంటి వాళ్ళందరి చుట్టూ తిరుగుకుంటా ప్రదర్శన చేసుకుంటూ కూర్చో. మాకేం పెద్ద ఫరక్ పడదు. నువ్వు ఎన్ని ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 13 ఉమ్మడి జిల్లాలు ఉండే కదా, దాంట్లో దేశ ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు ఎక్కడెక్కడ ఎన్ని జిల్లాలలో విగ్రహాలు ఉన్నాయో మాకు చెప్పు ఒకసారి. చెన్నారెడ్డిది ఎక్కడన్నా పెట్టినా చెప్పండి. మరి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులే కదా, వాళ్ళు ఏమో అక్కడ ఉండయి, వాళ్ళే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు మాత్రం తీసుకొచ్చి ఇక్కడ విగ్రహాలు పెడుతుంటారు. ఇప్పటికీ కూడా ఆయనే ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ నువ్వు విగ్రహాలు పెట్టదలుచుకుంటే రోషయ్యకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి భూపతి కృష్ణమూర్తి గారు జీవితాంతం తెలంగాణ గురించి ఆయన నిజమైన గాంధేయవాది. రక్తం కళ్ళ చూసేటోడు, లాఠీ చార్జీలు చేపించేటోడు గాంధేయవాది కాదు నాయన. సో భూపతి కృష్ణమూర్తి గారు అసలు కావచ్చు, జీవితాంతం తెలంగాణ ప్రజాసమితి అనుకుంటూ తిరిగిండు, లేదు ముచ్చరనారాయణ గారిది కావచ్చు, కేశవరావు జాదవ్ గారిది కావచ్చు, ప్రతాప్ కిషోర్ గారిది కావచ్చు, రఘువీర్రావు గారిది కావచ్చు, ఇటువంటి వాళ్ళే పెట్టు. లేదు నువ్వు మొత్తం చనిపోయినటువంటి కుటుంబాలు ఓల్డ్ సిటీకి వెళ్ళి ర్యాలీ వచ్చేటప్పుడు 69 మూవ్మెంట్ లో శంకర్ అని ఒక విద్యార్థిని కాల్చి చంపాడు, అతన్ని తీసుకొచ్చి నువ్వు అమరుల స్తూపంకు 500 మీటర్ల లోపటనే నువ్వు రోషేది పెట్టావు కదా, కానీ శంకర్ అసంటోళ్ళకి తీసుకొచ్చి విగ్రహం నువ్వు అక్కడ పెట్టు. తెలంగాణ